దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ, ఒక మంచి సమరయునిలాగా ఒక పొరుగువానికి ఎలాగ సహాయపడ్డారో వాళ్ళు నన్ను ఇక్కడ నిల్చోబెట్టి వాక్యాన్ని బోధింప చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి మన ప్రియతమ పాస్టమ్ గారికి నా హృదయపూర్తిగా నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. పాస్టమ్ గారు మరి ఆలోచన చెప్పినప్పుడు సహృదయంతో అర్థం చేసుకొని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్త్రీల సమాజం వారందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి వీరిద్దరి ఆలోచనను మన్నించి పాస్టర్ గారు లేకపోతే ఏమీ లేదు, మరి పాస్టర్ గారు కూడా సరేనని నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన యొక్క పరోక్ష సహకారం కూడా అందించినందుకు పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. అయితే ఇది గత వారము బోధించాల్సినటువంటి వారముగా ఈ స్త్రీల ఆదివారాన్ని గురించి అనుకున్నాము. అయితే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో ఈరోజు బోధించాలి అనేటువంటిది ఆయన యొక్క కృపా సంకల్పమై ఉన్నది. అన్నీ కూడా మనకు ఆరాధన కానీ, కీర్తనలు కానీ, మరి వాక్య భాగము కానీ అన్నీ కూడా సిద్ధపాటును గురించి నటువంటి మాటలే మనము తెలుసుకోబోతున్నాము. అందుకు అనుగుణంగా నేను కూడా ఒక పల్లవి, ఒక చరణం పాడి వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో, సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యన్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రారాజు రానయ్యన్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, కాలం బహు కొంచెమిగా నీకై ప్రభువిచెనుగా, జాగు చేసినేమో నీకోసమే, కాలం బహు కొంచెమిగా నీకై ప్రభువిచెనుగా, జాగు చేసినేమో నీకోసమే, సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా, యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా, సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. ఓకేనండి, ఈ దినమనక ఏర్పాటు చేయబడినటువంటి 2 పాఠ్య భాగములను కూడా మనం చదువుగా విన్నాము. మొదటిది అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనికైలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనముల వరకు చదువుకొని ఉన్నాము. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు కూడా చదువుగా విన్నాము. అయితే రెండు కూడా ఈ పత్రికా పాఠ్య భాగములో సిద్ధపాటును గురించి, అంటే
జీసస్ క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్కి మనం ఎలా సిద్ధపడి ఉండాలి, ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అనేటువంటిది బోధిస్తే, మత్తయి సువార్తలో అక్కడ కన్యకులు అని ఉండేసరికి అది ఓన్లీ స్త్రీలకి సంబంధించినటువంటి విషయముగా మనం భావిస్తూ ఉంటాము. కాబట్టి మనము అసలు స్త్రీల కోసమా, సంఘం మొత్తము కోసమా అనేటువంటి వాక్య త్యాగంలోనికి మనము వెళ్ళక ముందు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొన్ని సంఘాలకి పత్రికలు వ్రాశారు. మొత్తము కూడా 14 పత్రికలు వ్రాస్తే వానిలో తిమోతికి 2 పత్రికలు వ్యక్తిగతంగా రాశారు, తీతుకు ఒక పత్రిక రాశారు, ఫిలోమోనుకి ఒక పత్రిక రాశారు. మిగతావన్నిటినీ కూడా సంఘములను ఉద్దేశించి రాసినటువంటి పత్రికలు అన్నమాట. అయితే ఆయన తన యొక్క ప్రతి పత్రికలో కూడా ఏమి చెప్తూ ఉన్నారు అంటే, తండ్రి అయినటువంటి దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని తన యొక్క పత్రికను ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము కూడా వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు మనందరికీ కూడా వినగలిగినటువంటి చెవును, గ్రహించగలిగినటువంటి మనస్సును ఇచ్చిలాగున ఒక్క నిమిషం పాటు దేవుని ప్రార్థించి ధ్యానంలోనికి వెళ్దాం. ప్రియులారా, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, సజీవుడా, నీతిమంతుడా, నీకు స్తోత్రములు నా ప్రభువా. దేవా, నా యొక్క స్థితి, నా యొక్క పరిస్థితి, నా యొక్క మనస్సు, నా యొక్క సమస్తమైన ఆలోచనలు తండ్రి మీకు ఏది మరుగు చేయబడి ఉండలేదు నా ప్రభువా. నా తండ్రి, అయోగ్యురాలను నా ప్రభువా, ఏమాత్రము కూడా నా ప్రభువా నాకైతే అర్హత లేదు. కానీ నా తండ్రి, నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకొని నాయన, ఈ అవకాశాన్ని మీరు నాకు కల్పించినటువంటి విధానమును బట్టి మీకు స్తోత్రములు. మీ బిడ్డలైన వారందరిని బట్టి నా ప్రభా నీకు స్తోత్రములు. గొప్ప సంఘాన్ని బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రములు తెలియచేసుకుంటున్నాను నా ప్రభా. విద్య లేని పామరులైనటువంటి పేతురు, యోహానులను నాయన పరిశుద్ధాత్మ శక్తితో, జ్ఞానముతో నింపి ఉన్నావు నాయన. అధికారులు ఎదుట మాట్లాడే శక్తినిచ్చి ఉన్నావు నా ప్రభువా. తండ్రి, అజ్ఞానిని నా ప్రభువా, అవివేకిని నా ప్రభువా దయించి నా తండ్రి, నా ద్వారా మీ బిడ్డలకు మేలుకరమైన మీ మాటలు బోధించండి నాయన. బిడ్డలకు అవసరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు నా ద్వారా నీవు పలికించండి నాయన. నాకు తెలియచేసినటువంటి మీ ఆత్మీయ మర్మములను బోధించండి నా ప్రభువా. నా తండ్రి, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని ఈ యొక్క ప్రార్థన మనం చేర్చుకొనమని యేసయ్య ప్రియనామముని ప్రార్థన నీకు అప్పగించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనండి, మరి సిద్ధపాటును కలిగి ఉండాలి అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇది తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక. ఈ పత్రికను మరి పౌలు భక్తుడు కొరింథు నుండి ఈ పత్రికను రాసినట్టుగా తెలియబడుతుంది ప్రియులారా. మరి తెస్సలోనిక అనేటువంటి నగరము ఉత్తర గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణంగా తెలియబడుతున్నది ప్రియులారా. అదేవిధంగా ఇది మాసిదోనియా ప్రాంతంలో ఉందని కూడా మనకు చరిత్ర తెలియచేస్తూ ఉంది. ప్రస్తుత వరల్డ్ మ్యాప్లో కూడా మనం చూడవచ్చు. అయితే మరి గ్రీసు దేశంలో ఏథెన్స్ యొక్క గొప్ప ప్రాముఖ్యమైనటువంటి నగరముగా ఏథెన్స్ను గురించి చెప్తారు. దాని తరువాత ఆర్థిక పరంగా కానీ, వాణిజ్యపరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ ఇది ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి నగరముగా తెస్సలోనిక నగరాన్ని చెప్పుకుంటూ ఉంటారు ప్రియులారా. అయితే ఈ తెస్సలోనిక అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని గమనించినట్లయితే, క్రీస్తు పూర్వము 315వ సంవత్సరములో మరి క్యాసాండర్ అనేటువంటి ఒక మాసిదోనియా రాజు తన భార్య అయినటువంటి తెస్సలోనికి అనేటువంటి ఆవిడ పేరున ఈ రాజ్యాన్ని, ఈ నగరాన్ని స్థాపించాడు. మరి ఈ తెస్సలోనికి అనేటువంటి ఆవిడ అలెగ్జాండర్, మనము వింటూ ఉంటాము కదా, గ్రీకు వీరుడు అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తి అని వింటాము కదా, అతని యొక్క హాఫ్ సిస్టర్ లేదా స్టెప్ సిస్టర్, అంటే సవతి సోదరి యొక్క పేరు అన్నమాట. మరి తెస్సలోనిక అంటే అర్థం ఏంటంటే తెస్సలేనీయుల యొక్క విజయము అని అర్థం అన్నమాట. అయితే మొట్టమొదటగానంట ఈ నగరాన్ని పౌలు మరియు శీలలు ఇద్దరూ కూడా దర్శించారు. అక్కడ వాళ్ళు వాక్య బోధనను చేశారు ప్రియులారా. తర్వాత ఒక నెల రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ, గ్రీకులు కానీ అందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని తమ రక్షకునిగా విశ్వసించి వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత ఆ నగరములో చర్చిని, సంఘాన్ని స్థాపించినట్లుగా కూడా మనకు చరిత్ర తెలియచేస్తుంది ప్రియులారా. ఈ యొక్క పత్రికను క్రీస్తు శకము 50వ సంవత్సరములో పౌలు గారు రాసినట్లుగా కూడా
తెలియబడుతూ ఉంటుంది ప్రియులారా. ఈ తెస్సలోనికేయుల పత్రిక అనేటువంటిది మరి పత్రికలలో 8వ పత్రికగా, మనకు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో 52వ పుస్తకంగా కూడా తెలియబడుతూ ఉంటుంది ప్రియులారా. అయితే మనము వాక్య ధ్యానంలోనికి వెళ్ళినట్లయితే ఈ యొక్క 5 అధ్యాయాలు, వీళ్ళకి రాసినటువంటి మొదటి పత్రికలో 5 అధ్యాయాలు కనపడుతున్నాయి ప్రియులారా. మరి ఈ 5 అధ్యాయాలలో కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో మనము ఒక్క లైన్లో చూద్దాము. మొదటి పత్రికలో పౌలు గారు ఏమి జ్ఞాపకం చేస్తున్నారంటే, మీ విశ్వాసమును, మీ ప్రయాసమును, మీ ఓర్పును అని చెప్పేసి వారు చూపించినటువంటి, ప్రభు పట్ల చూపించినటువంటి విశ్వాసాన్ని గురించి, ప్రభు పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సువార్త ప్రయాస భారాన్ని గురించి, వారు ఎంత కష్టాలకి శోధనలకు లోనవుతున్నప్పటికీ కూడా వారు చూపించినటువంటి ఓర్పును గురించి మరి పౌలు గారు ఈ మొదటి అధ్యాయంలో రాస్తూ ఉన్నారు ప్రియులారా. మరి 2వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత నీతిగా, ఎంత అనింద్యంగా, ఎంత భక్తిగా, మరి దేవుని పట్ల ఎంత శ్రద్ధాసక్తులు కలిగి ఆత్మల రక్షణ కొరకు తాను పరిచర్య చేశారు అనేటువంటి విధానాన్ని గురించి ఈ యొక్క 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ప్రియులారా. మరి 3వ అధ్యాయంలో కూడా ఏముంటుందంటే, తీతు నుండి వచ్చినటువంటి నివేదిక, అంటే ఫలానా తెస్సలోనికైలు ఈ విధమైనటువంటి శ్రమలను ఓర్చుకుంటున్నారు, ఈ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు, చాలా చిత్రహింసలు చేయబడుతున్నారు అనేటువంటి ఆ విధానాన్ని గురించి 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ప్రియులారా. 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, ప్రతి వ్యక్తి కూడా తన తన ఘటమును ఎలాగ కాపాడుకోవాలో, అంటే తన యొక్క హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో, జారత్వములకు దూరముగా, పాపములకు దూరముగా ఎలా కాపాడుకోవాలనేటువంటిది కొంత భాగము క్రీస్తు రాకడను గురించి కూడా ఉంటుంది ప్రియులారా. మరి 5వ అధ్యాయంలో గమనిస్తే మనకి పూర్తిగా ప్రభువు యొక్క రాకడ కొరకు మనము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎల్లప్పుడూ చెల్లించాలి అనేటువంటి శ్రేష్టకరమైనటువంటి మాటలు మనకు ఈ యొక్క 5వ అధ్యాయంలో తెలియబడుతూ ఉన్నాయి ప్రియులారా. అయితే ఈ తెస్సలోనికైలకు వ్రాసినటువంటి పత్రిక మొత్తము కూడా మనం గమనించినట్లయితే ముఖ్యాంశాలు ఏమి కనపడుతూ ఉన్నాయంటే కనుక, ఇక్కడ ముఖ్యంగా ఈ బిలీవర్స్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు పరిశుద్ధమైనటువంటి జీవితాలుగా ఉండాలి. బిలీవర్స్ షుడ్ స్ట్రైవ్ టు లివ్ హోలీ లైఫ్స్ అని ఉంటుంది. అంటే విశ్వాసులైనటువంటి వారు మరింత పరిశుద్ధముగా, నీతిగా అంతము వరకు ఎలా ఉండాలో వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. అదేవిధంగా మరి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎలాగా డ్యూరింగ్ పర్సెక్యూషన్లో, అంటే ఆ శోధనలో, ఆ శ్రమలలో, ఆ కష్టాలలో వాళ్ళు ఎంతటి పరిశుద్ధంగా, నీతిగా, విశ్వాసముగా ఉండాలో వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని గురించి వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. మరి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మరి క్రీస్తు యొక్క రాకడ కొరకైనటువంటి సిద్ధపాటును గురించి వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. అయితే సిద్ధపాటు అనగానే మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి పాస్టర్ గారు ఈరోజు వాక్యం చెప్పాలి అంటే కనుక పాస్టర్ గారు ముందుగానే వాక్యాన్ని సిద్ధపరచుకుంటారు. మరి టీచర్స్ అయినటువంటి వాళ్ళు రేపు పిల్లలకి లెసన్ని బోధించాలి అంటే కనుక ముందస్తుగానే వాళ్ళు ఒక లెసన్ ప్లాన్ని సిద్ధపరచుకుంటారు. ఒక ఇంజనీరు ఒక కట్టడము కట్టాలన్నా, ఒక బ్రిడ్జ్ బిల్డింగ్ కట్టాలన్నా దానికి సంబంధించినటువంటి ప్లాన్ని చక్కగా మరి డ్రా చేసుకుంటాడు, సిద్ధపాటును కలిగి ఉంటాడు. ఒక ఆఫీసర్ అయినా, ఒక కలెక్టర్ అయినా కూడా ఏం చేస్తారండి, వాళ్ళు తమ క్రింద వాళ్ళ చేత ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారు, ఒక నివేదికను తయారు చేసుకొని దాని ప్రకారం ఆ కన్సర్న్డ్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు చేయాల్సినటువంటి మీటింగ్ కానీ, తనిఖీలు కానీ అన్నీ కూడా చేస్తూ ఉంటారు ప్రియులారా. అంతెందుకు, మన యొక్క స్త్రీలమైనటువంటి మనము బిడ్డలకి నేనేం వండి పెట్టాలి, నా భర్తకి ఏం వండి పెట్టాలి, నా కుటుంబ సభ్యులకి ఏం వండి పెట్టాలని ముందస్తుగానే ఒక నెల ముందుగా సరుకులన్నిటినీ సిద్ధపరచుకుంటాం ప్రియులారా. ఎక్కడ దాకో కాదు, ఈరోజు మెసేజ్ చెప్పడానికి నేను కూడా సిద్ధపడి ఉంటాను కదా, మరి ఇక్కడ పాటలు పాడటానికి మనందరము కూడా సిద్ధపడే ఉంటాము కదా. కాబట్టి ఇలాంటి సిద్ధపాటు అనేటువంటిది అవసరం ప్రియులారా. నేను ప్రశ్నించుకున్నాను, ప్రభువా ఎందుకు సిద్ధపాటు అవసరము అంటే కనుక దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే, ఇట్ రెడ్యూసెస్ యువర్ యాంగ్జైటీ అంటున్నాడు ప్రియులారా. అంటే మీ యొక్క ఆదుర్దాను తగ్గిస్తుంది సిద్ధపాటు అనేటువంటిది. ఆదుర్ద ఏమీ కూడా లేదు. నోవహు ఆ రోజుల్లో ఏం చేశాడు, దేవుడు చెప్పినటువంటి విధానంగా ఓడ కట్టుకున్నాడు. మరి ఆ యొక్క భయంకరమైన ఉగ్రత వర్షము స్టార్ట్ అయినప్పుడు అతను ఆదుర్ద పడ్డాడా?
లేదు. ఎందుకంటే అతను ముందుగానే తన మనస్సును, తన భార్యను, తన కుటుంబ సభ్యులందరినీ కూడా సిద్ధపరచి ఉంచాడు ప్రియులారా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటున్నారు కదా, నా యొక్క ఆత్మ సిద్ధముగానే ఉంది కానీ నా శరీరము బలహీనంగా ఉంది అంటున్నారు ప్రియులారా. ఈ విధంగా సిద్ధపాటుని కలిగి ఉండాలంట. మరి ఇంకా ఎందుకు వై డు వీ నీడ్ ద ప్రిపేర్డ్నెస్ అంటే కనుక ప్రభువారు ఇంకా ఏం తెలియజేస్తూ ఉన్నారంటే కనుక ఇట్ అలౌస్ అస్ టు హ్యాండిల్ ద ఛాలెంజెస్ మోర్ ఎఫెక్టివ్లీ అంటున్నారు. అంటే మనకు ఎదురయ్యేటువంటి ఏదైనా సమస్య కావచ్చు, అది మనం ఊహించనిదే కావచ్చు, కానీ దాన్ని మరింత సామర్థ్యంతో మనం ఎదుర్కొనడానికి. ఎందుకంటే ఒక రాజు తన దగ్గర ఎదుటి రాజును ఓడించటానికి తన దగ్గర తగిన సైన్యం ఉందో లేదో అని చూసుకొనే కదా ఎదుటివారి దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఏదైనా ఇంకో విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు దానికి తగ్గట్టుగా మరొక ఆలోచన చేసుకుంటాడు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా సిద్ధపాటు అనేటువంటిది మనకి చాలా చాలా అవసరం అంట. ఇంకా ఏమంటున్నారంటే ఇట్ ఇంక్రీజెస్ కొన్ని ఛాన్సెస్ని ఇస్తుందంట. ఎందుకంటే టు సక్సెస్ అవ్వడానికి, మనం సక్సీడ్ అవ్వడానికి కూడా, విజయాన్ని సాధించడానికి కూడా సిద్ధపాటు అవసరము అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. మనం ఇక్కడ 5వ అధ్యాయము 1వ వచనంలోనికి వెళ్ళినట్లయితే, సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు అంటున్నారు ప్రియులారా. ఇక్కడ సహోదరులారా అంటే ఇది సహోదరులు ఒక్కరికేనా అండి? లేదు కదా. మరి మగవారికి ఆడవారికి లక్షణాలలో, రూపురేఖలలో కొన్ని భేదాలు ఉండవచ్చునేమో, కానీ పరలోక రాజ్యం వెళ్ళేటువంటి క్రమములో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సిద్ధపాటు వారు కావాల్సిందే ప్రియులారా. కాబట్టి ఇది మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యములన్నీ కూడా ఏ ఒక్కరికో చెందినవి కాదు, కానీ అన్నింటినీ కూడా మనము అప్లై చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. ఇక్కడ ప్రభువారు అంటున్నారు ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి అంటున్నారు. కాలము అంటే ఏమిటి, సమయము అంటే ఏంటి? మనం అనుకుంటాం రెండు కూడా ఒకటే అనుకుంటాం. నేను కొంచెము డిఫరెన్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవుని పక్షంగా. కాలము అంటే కనుక మనం అంటాం వర్షాకాలం వచ్చింది, చలికాలం వచ్చింది, శీతాకాలం, ఇలా అనుకుంటూ ఉంటాం కదా, అలా కాలాలు అని చెప్తాం. అదేవిధంగా బిడ్డలకి మరి కాలములను గురించి ఒక గ్రామర్ పాయింట్ నేర్పిస్తాం, టెన్సెస్ గురించి కదా. అంటే వర్తమాన కాలము అంటాము, భూత కాలము అంటాము, భవిష్యత్తు కాలము అంటాము ప్రియులారా. ఇలా ఋతువులకి సంబంధించి కానీ మరి కొన్ని సీజన్స్కి సంబంధించి మనం ఉపయోగిస్తూ ఉన్నాం కదా. అయితే కాలము అంటే కనుక ఇది వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలములో జరగబోయేటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి ఒక విస్తృత భావన. ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్గా కాలాన్ని గురించి మరి తెలియచేస్తూ ఉన్నారు ప్రియులారా జ్ఞానులైనటువంటి వారు. మరి సమయము అంటే ఏంటండి? సమయము అనేటువంటిది అంట కాలములో ఒక భాగము, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణము. దానికి ఎలా చెప్తామంటే దానిని మనం కొలుస్తాం, కొన్ని యూనిట్స్లో, సెకండ్స్లో కొలుస్తాం, లేకపోతే నిమిషాలలో చెప్తాం, లేకపోతే గంటలలో చెప్తాం. సమయాన్ని మాత్రమే మనం వింటూ ఉంటాం. చర్చ్ బెల్స్ వింటూ ఉన్నప్పుడు కాలము 7 గంటలైంది అని చెప్తున్నారా? ఏమని చెప్తున్నారు? సమయము ఇన్ని గంటలైంది అని చెప్పేసి ఆ సహోదరు చెప్తూ ఉంటారు కదా. మరి కాలమునకు సమయమునకు మరి ప్రభువారు అంటున్నారు ఇక్కడ కాలములను గూర్చి సమయములను గూర్చి. ఏంటి ప్రభువా, ఏ కాలము ఏ సమయము అని ఆలోచన చేసినప్పుడు మనకు 4వ అధ్యాయం చివరి భాగంలో తెలియబడుతూ ఉంటుంది కదండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చే కాలము. ఒకానొక కాలములో, భవిష్యత్ కాలములో ప్రభువారు ఆర్భాటంతో రాబోతున్నారు ప్రియులారా. దేవుని యొక్క బూర శబ్దంతో రాబోతున్నారు ప్రియులారా. మరి ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నారు ప్రియులారా. ఆ కాలమును గూర్చి మీరు భయపడనక్కరలేదు. మరి ఇంకా ఆకాశ మండలమునకు మనము ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘముల మీద వెళ్ళేటువంటి సమయము ఆ కాలము ప్రియులారా. మరి ఆ కాలమును గురించి కూడా మీకు బాగుగా తెలిసింది అంటున్నారు. ఇంకా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండేటువంటి కాలము. ఇలాంటి కాలములే కాకుండా సమయము అనేసరికి క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు లేచేటువంటి సమయము అంటున్నారు ప్రియులారా. మరి ఆ కాలములు ఆ సమయముల గురించి మీకు వ్రాయనక్కరలేదు అని ఎందుకంటున్నారు? అపోస్తలుడైన పౌలు గారు మీకు వ్రాయనక్కర్లేదు అంటున్నారు, రాస్తున్నారు, రాయనక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు మనం బాగా బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు,
స్త్రీలైనటువంటి వారు ఏదైనా చెప్తున్నాం అనుకోండి, నాకు ఇది తెలుసండి, నాకు ఈ విషయం తెలుసు అని మాట్లాడతాం కదా మనం. అలానే ఈ మొదటి అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది ఏంటంటేనంట, వీళ్ళు విగ్రహాలను వదిలిపెట్టారంట. మొదటి అధ్యాయంలో చదవండి. తర్వాత జీవము కలిగినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచారంట. ఆ పరలోకము నుండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వస్తాడు, ఆయనను ఎదుర్కొనడానికి మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకుందాము అని చెప్పేసి వాళ్ళు సిద్ధపడ్డారంట ప్రియులారా. వీరి యొక్క విశ్వాసము అక్కడ అకయ్యలోను మాసిదోనియాలో వాళ్ళకు కూడా మాదిరికరముగా వీళ్ళు తయారయ్యారంట ప్రియులారా. మరి ఇంకా వీళ్ళు ఇంత సీనియర్సు, ఇంత జ్ఞానము గలవారు, ఇంత భక్తులు, ఇంత సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టే ప్రభువారు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు, మీకు వీటి గురించి రాయనక్కరలేదని చెప్పేసి చెప్తున్నారు ప్రియులారా. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మనకి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు ఏమన్నారండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు ఏం చేస్తాను, నేను ప్రాణం పెడతాను. కానీ దొంగ వస్తాడు. దొంగ ఏమి చేయడానికి వస్తాడు, దోచుకొనడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వాడు వస్తాడు. మరి ఇక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటి, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటున్నారు. ప్రభువారు వస్తారంట దొంగలాగా. ప్రభువారి దినం వస్తుందా, ప్రభువు యొక్క దినం ఏదైతే ఉందో అది దొంగ వచ్చినట్లుగా. ఎందుకు దొంగతో పోల్చుకున్నారు, దొంగకి 2 లక్షణాలు ఉన్నాయి, అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, నాకు తెలిసి నేను 2 లక్షణాలు తీసుకున్నాను. అదేంటంటే, దొంగ ఎవరికి తెలియకుండా వస్తాడు, ఒక లక్షణం. రెండవది, దొంగ ఎలాంటి శబ్దము చేయకుండా వస్తాడు కదా. ఇక్కడ ప్రభు దినం ఎలా వస్తుందంట, ఎవరికి తెలియకుండా వస్తుంది, శబ్దము లేకుండా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఇందాక ప్రధాన దూత శబ్దముతో, బూర శబ్దముతో అన్నారంటే, ఐ వాంట్ టు టెల్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ ప్రభు దినమునకు మనం అనుకుంటున్న రెండవ రాకడకు, ఇక్కడ ప్రభువు దినము అంటే కనుక విశ్వాసులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు భూమి మీద నుండి మధ్యాకాశమునకు ఎత్తబడేటువంటి సమయము, దినమే ప్రభువు దినము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే ప్రభువారు చెప్తూ ఉన్నాడు, ఆ దినము ఎప్పుడో, ఆ గడియ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. 2 పొలములో ఉంటారు, ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటారు, ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. అర్థమవుతుందా అండి? అదే ప్రభు దినము అంటే కనుక. మరి రెండవ రాకడ సమయము అంటే, ఈ ప్రభు దినము ఎప్పుడు సంభవిస్తుంది అంటే మహాశ్రమల కాలానికి ముందు సంభవిస్తూ ఉంటుంది ప్రియులారా. మరి రెండవ రాకడ అంటే కనుక ఈ ప్రభువు దినం అయిపోయిన తరువాత మహాశ్రమల కాలము గడుచుచూ ఉన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సర్వశక్తితో, తన యొక్క మహిమతో, తన యొక్క విశ్వాసులను తీసుకొని ఆయన ఆకాశము నుండి, మధ్యాకాశము నుండి భూమి మీదకి వచ్చి ఈ యొక్క 1000 ఏండ్ల శ్రమల కాలములో హింసించినటువంటి వారిని నాశనం చేసి తన 1000 ఏళ్ల రాజ్యాన్ని స్థాపించటమే దేవుని యొక్క రెండవ రాకడ ఉద్దేశం ప్రియులారా. మరి ఈ సందర్భంగా నేను ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, పాస్టర్స్గా అభిషేకించబడినటువంటి వారి జ్ఞానము వేరు, మరి మేము వేరు. కాబట్టి వాళ్ళు ఏంటంటే దేవుని చేత అభిషేకించబడిన వారు, వారికి తెలిసినటువంటి ఆత్మీయ మర్మములు కానీ, జ్ఞాన విషయములు కానీ, వారి ట్రైనింగులు కానీ మనకు తెలియవు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున నేను చెప్తున్నాను. నేను పాస్టర్ గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఏదైనా పొరపాట్లు, తప్పులు ఉన్నట్లయితే కనుక మరి ఒక్కసారి నన్ను సరిచేయాల్సిందిగా, మంచి లీడ్ చేయాల్సిందిగా నేను వేడుకుంటున్నాను పాస్టర్ గారు. ఈ విధంగా మరి తనను తాను ప్రభు దినమును అపోస్తలుడైనటువంటి పౌలు గారు దొంగ వచ్చినట్లుగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, లోకులు అనుకుంటూ ఉంటారంట, ఏమనుకుంటారండి, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. లోకులు
మనకి లోకులు అనేటువంటి మాటని ఒక సందర్భంలో వినుంటాం, లోకులు పలు కాకులు అని. అదొకటే తెలుసు మనకి కదా. లోకులు అంటే దేవునిని తెలియనటువంటి వాళ్ళు, సాధారణమైనటువంటి ప్రజలు అన్నమాట. వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా, నెమ్మదిగా ఉంది, ఏ మాత్రము భయం లేదు, అంతా కూడా బాగుంది అనుకుంటామంట. మరి నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి, మానవ జీవితం యొక్క అర్థం ఏంటి అని తెలిసినటువంటి, తప్పకుండా యేసుప్రభు మమ్మల్ని తీసుకువెళ్తాడు అనేటువంటి జ్ఞానము కలిగిన, విషయాలను ఎరిగినటువంటి మనము ఎందుకు మరి అనుక్షణం భయపడుతూ ఉంటాము? ఇక్కడ లోకులైతే మాకు భయం లేదు అంటున్నారు, మరి మనం ఎందుకు భయపడుతున్నాము? భయపడాలి. ఎందుకు భయపడాలో తెలుసా? నా యొక్క విశ్వాసాన్ని నేను ఎక్కడ పోగొట్టుకుంటానో, నేను సంపాదించిన రక్షణను నేను ఎక్కడ పోగొట్టుకుంటానో, ప్రభువారు చెప్పినటువంటి మాటల చొప్పున ప్రవర్తించకుండా నన్ను నేను ఎక్కడ దూరం చేసుకుంటానో, దేవుని యొక్క సన్నిధిని నేను ఎక్కడ పోగొట్టుకుంటానో, ఇలా అనుక్షణము భయపడుతూనే ఉండాలి ప్రియులారా. యెషయా గ్రంథకర్త 66వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏమనంటే, ఎవడు దీనుడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మనకి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనబడతారు. అందులో సుంకర్ ఏమంటున్నాడు తెలుసా? రొమ్ము కొట్టుకుంటున్నాడు ప్రియులారా. ఆకాశం వైపు చూడడానికి, కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యపడక అతను వణికిపోతూ ఉన్నాడు. ప్రభువా నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటున్నాను, క్షమించమని వేడుకున్నాడు ప్రియులారా. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు ప్రియులారా. ఇలాంటి భయము అనేటువంటిది మనకు తప్పకుండా ఉండాలి. మన చెప్తారు దైవ సేవకులు, భయపడకుము భయపడకుము అని చెప్పి నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటాడు ప్రియులారా యెషయా గ్రంథకర్త. మరి 365 సార్లు భయపడకుము అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది. 365 రోజులు అంటే ఒక సంవత్సరము. అంటే ప్రతిరోజు దేవుడు మనతో చెప్తూనే ఉన్నాడు. అయినా భయపడుతుంటాం. నా బిడ్డ ఏమైపోతాడు, నా బిడ్డ పాస్ అవుతాడా లేదా, నా బిడ్డకు మంచి ఉద్యోగం వస్తుందా లేదా, నాకు మంచి ఆరోగ్యం వస్తుందా లేదా, నా కుటుంబంలోని పరిస్థితి మారుతుందా లేదా, ఈ అప్పుల సమస్యలు మేము తీర్చుకుంటామా లేదా. ప్రయాసతోనే, కష్టముతోనే, ఆలోచనలతోనే మన జీవితం అంతా కూడా గడిచిపోతుంది ప్రియులారా. ఏమైనా జరగనివ్వండి, నా సమస్త చింతని కూడా ఆయన నా మీద వేయమన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న వారలారా నా ఎద్దుకు రమ్మన్నాడు. అన్నిటిని కూడా ప్రభు మీద వేసేసి మనం ఉంటున్నామా? లేదు. ప్రభువుకి చెప్తున్నాము, మన మనసులో కూడా మనము మోస్తూనే ఉన్నాం ప్రియులారా. ఆ ఆలోచన ధోరణి మారినప్పుడే మనము నిజమైనటువంటి దేవునిని పోలిన వారముగా నడుచుకుంటాం ప్రియులారా. ఇక్కడ నాకేం భయము లేదు అనేటువంటి వాళ్ళకి ఏమొస్తుందంట? ఆకస్మికముగా నాశనము తటస్థించును. దానియేలు గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, బెల్షస్సర్ రాజు. ఆయన తన యొక్క తండ్రి నెబుకద్నెజరు తెచ్చినటువంటి, యెరూషలేము నుండి తెచ్చినటువంటి బంగారపు వెండి పాత్రలలో ద్రాక్షారసము త్రాగుతూ చాలా సంతోషిస్తూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు ఏం జరిగిందండి? మానవ హస్తపు వ్రేళ్ళు అతనికి కనపడి ఏమో వ్రాయిచున్నట్లుగా ఉండెను. దాని భావం తెలుసుకోవడానికి అతను ఎంతగానో ప్రయత్నం చేశాడు ప్రియులారా. మరి దానియేలును తీసుకువచ్చారు. దానియేలు అప్పుడు భావాన్ని చదివి చెప్పాడు. మేనే మేనే టెకేల్ ఫార్సిన్, నేను నిన్ను తూయగా నీవు తక్కువగా త్రాసులో కనపడ్డావు. నీ రాజ్యాన్ని తీసి నేను మాదీయులకు, పారసీకులకు నేను ఇచ్చేస్తాను అన్నప్పుడు మరి ఆ క్షణమందే, ఆ దినమందే బెల్షస్సరు హతుడాయేను అని వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. ఇలా భయమేమి లేదు మనకు. నోవహు దినాల్లో చక్కగా తిందాం, చక్కగా తాగుదాం, చక్కగా సుఖిద్దాం, ఇల్లు కట్టుకుందాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నోవహు దినాల్లో ఏమైపోయిందండి? చాలా సంతోషంగా ఉన్నారు. చివరికి ఆ యొక్క వర్షం ఎప్పుడైతే, చిన్నదేగా వర్షం, సాయంత్రానికి తగ్గిపోతుంది, రేపటికి తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ అది మహా ఉగ్రత రూపము దాల్చినప్పుడు నోవహునైతే ఎగతాళి చేశారో, ఏ నోవహునైతే పిచ్చివాడా అన్నారో, ఏ నోవహునైతే దేవుడు లేడు అన్నారో, వెర్రివాడా అన్నారో, అతనిని బ్రతిమలాట మొదలుపెట్టారు. కానీ ఒక్కసారి మూసుకున్నటువంటి తలుపులు మరలా తెరవబడలేదు ప్రియులారా. చాలా సంతోషించారు వీళ్ళు, మేము హాయిగా ఉందనుకున్నారు కదా. కానీ ఏం జరిగింది? ఆ యొక్క ధనవంతుడు అనుకుంటాడు కదా, నాకు సమృద్ధిగా పంట పండింది, ఈ యొక్క నా కొట్లు విప్పించి మరలా కొత్త కొట్లు కట్టించి దానిలో నా ధాన్యాన్ని చక్కగా సమకూర్చుకొని నా ప్రాణంతో చెప్పుకుంటాను, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుమని చెప్పుకుంటానన్నప్పుడు, చాలా ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడండి? ఆ రాత్రి కాల సమయంలోనే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమని అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవరి వగును అన్నాడు ప్రియులారా. లోకులు ఇలా అనుకుంటారు. మనకి ఒక ధైర్యం ఉంది, ఒక బలం ఉంది,
ఒక శక్తి ఉంది. ఆయన చెప్తున్నారు, బలము నేనే, పరాక్రమము నేనే, శక్తిని నేనే, ధైర్యమును నేనే, మీ సంతోషమును నేనే, మీ సమాధానాన్ని నేనే. నా పేరు సమాధానకర్త, మరి ఆశ్చర్యకరుడు నా పేరు, ఆలోచనకర్త నా పేరు. ఇంత గొప్ప దేవుడిని తెలిసినటువంటి మనము అనుక్షణం భయపడుతూనే ఉన్నాం ప్రియులారా. ఏమీ తెలియని వాళ్ళు సుఖంగా, హాయిగా, లగ్జరస్గా తిరుగుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు మనకు ఆయాసం వస్తుంది. దావీదు కూడా అంతే అన్నాడు, ప్రభువా నేను ఇంత బాధపడుతున్నాను, వాళ్ళు చూడయ్యా ఎంత పుష్టిగా ఉన్నారో, ఎంత సమృద్ధిగా ఉన్నారో, ఎంత ప్రబలి ఉన్నారో అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఒకానొక సమయంలో వాళ్ళందరూ కూడా బండల సందుల్లోకి వెళ్తారంట, గుహలలోకి వెళ్తారంట, మా మీద పడండి అని చెప్పేసి ఆ ఉగ్రతకి వాళ్ళు తాళలేరంట ప్రియులారా. ఇలా ఎప్పుడు కూడా మనము మన బలము సమస్తము కూడా ప్రభువే ప్రియులారా. ఆయన వైపే చూడండి. ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరము కూడా చనిపోవలసినటువంటి వారమే, కానీ వాస్తవాలు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. మన మనసు ఒప్పుకోదు, ఎందుకంటే మంచినే ఇష్టపడతాం. ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే సినిమాలు ఉండేవి కదా, ఆ సినిమాలలో కూడా లాస్ట్కి సుఖాంతం అయితే అమ్మయ్య మనసు సంతోషంగా బయటకు వచ్చేవాళ్ళు థియేటర్లో నుంచి. ఏదన్నా కొంచెం అటు ఇటు ట్విస్ట్ అయితే కనుక చండాలంగా ఉంది సినిమా అంటారు. అంటే మానవుని మనస్సు అనేటువంటిది సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయింది. సుఖమే అనుభవించాలి, సంతోషమే అనుభవించాలి, మంచి మాటలే మాట్లాడుకోవాలి. కానీ ఏ వ్యక్తికైనా మరణం అనేటువంటిది సంభవించకుండా ఉంటుందా? మరణము తప్పించుట ఎవరి వశము? దేవుని యొక్క వశము మాత్రమే ప్రియులారా. ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. కానీ అప్పటికి మనం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధముగా ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క ఆలోచన ప్రియులారా. మరి 4వ వచనంలోకి మనం గమనించినట్లయితే, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చాలండి. మరి ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ విధంగా దొంగ వలె ప్రభు దినం వచ్చినప్పుడు మనము చీకటిలో ఉండము. ఎందుకంటే మనము చీకటి వారము కాదు, ఎందుకంటే మనం వెలుగు సంబంధులము. ఎప్పుడు మనము వెలుగు సంబంధులం అవుతాము? లైట్స్ ఆన్ చేసుకోగానే వెలుగు సంబంధం అవుతామా? కాదు. మరెప్పుడు? దేవుని సన్నిధికి వస్తే కూడా కాదు. మరెప్పుడు? సరే, దేవుని సన్నిధికి రావడం అనేది కొంచెం మార్క్స్ ఇస్తున్నాను. ఎందుకంటే రావాలి, ఎందుకంటే దేవుని మాటలను వినాలి. ఆ మాటను వినినప్పుడు నేను పాపిని అనే విషయాన్ని గ్రహించాలి. ఆ గ్రహించిన తర్వాత పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడిన తర్వాత ప్రభు ఎదుట ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దానిని విడిచిపెట్టాలి. మరలా ఆ పాపమును చేయకుండాలి. ప్రభు యొక్క బల్లలో ప్రతిరోజు, ప్రతి ఒక్క వారము, ప్రతి ఒక్క నెల ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ యొక్క ప్రభు బల్లలో మనము పాలివారమై ఉండాలి. అప్పుడు మాత్రమే మనము వెలుగు సంబంధులం ప్రియులారా. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధుల ఇండుడి అని చెప్పినటువంటి ప్రభువు యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాటను మనము గమనిస్తాం ప్రియులారా. ఆయన వెలుగు కాబట్టే ఆది కాండంలో ఏమన్నాడు? లెట్ దేర్ బి లైట్ అన్నాడు. ఇదిగో వెలుగు కమ్మని ఆయన మాట పలుకగానే ఏమైంది? వెలుగు కలిగింది. ఆయన చీకటిని సృష్టించలేదు, వేరుపరచాడంతే కదా. మరి ఇదే మాట మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మరి నిజంగా మనం వెలుగులాగా ఉన్నామా? ఆలోచిద్దాం. వెలుగులాగా ఉన్నామా? ఇక్కడ తెస్సలోనికయులంట తమ యొక్క ప్రక్కన నగరాలు, పట్టణాలు, సంఘస్థుల వాళ్ళకి ఒక మాదిరికరంగా ఉన్నారంట. మరి మనము మన ఇంటిలోని వారికే, మన ప్రక్కనున్న వారికే, ఎంతోమందికి అవసరం లేదు, ఒక్కరికైనా ఈ అమ్మాయి అసలు ఏమీ మాట్లాడదు, ఏమన్నా అన్నా కూడా చాలా సహనంగా ఉంటుంది, ఎదురు తిరిగి మాట్లాడదే అని అనుకుంటారా? మనల గురించి నోరేసుకొని పడిపోద్ది అనుకుంటారా? ఇట్లా ఏ సాక్ష్యం ఇస్తున్నారు మనల గురించి ప్రజలు అనేటువంటి వాళ్ళు, మన ఇంటిలోనేటువంటి వాళ్ళు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారనేది మనము గమనించుకుందాం ప్రియులారా. ఈ విధంగా మరి మనము వెలుగు సంబంధులమే తప్ప చీకటి సంబంధులమైతే కాదు ప్రియులారా. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. ఎలా ఉండాలంట? మనము మత్తులము కాకుండా ఉండాలంట. మత్తు అనగానే మనందరికీ కూడా ఏంటంటే ఒక మాదక ద్రవ్యాల మత్తు,
డ్రగ్స్ మత్తు, లేకపోతే మెడికేషన్ మత్తు, అనస్థీషియా ఇస్తారు కదా, అది తెలుస్తుంది కదా. అయితే ఇక్కడ కొంతమంది మత్తు ఎక్కినటువంటి వాళ్ళు, అది ఆర్థికపరమైనటువంటి మత్తు ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు, అధికార మత్తు ఎక్కే వాళ్ళు ఉంటారు, నిజమైన ద్రాక్షారసపు మత్తు ఎక్కే వాళ్ళు ఉంటారు, పాపపు మత్తు ఎక్కే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, ఆది కాండములో మనకు నోవహు గారే తెలుస్తున్నారు. అతను ద్రాక్షారసము త్రాగి మత్తుడై పడి ఉండెను అని చెప్పేసి. దానివల్ల అది తీసి పక్కన పెట్టేస్తే మనము తర్వాత సంసోను, మనం న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను పాపపు మత్తులో ఉన్నాడు. ప్రియులారా, ఆ మత్తులో ఉండడం కారణంగా అతను ఏమయ్యాడు? తన యొక్క రహస్యాన్ని, దేవునికి నాజీరు చేయబడినటువంటి విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పడం ద్వారా ఆవిడ అతని యొక్క శత్రువులకి చెప్పి తన యొక్క జుట్టు, ఆ యొక్క వెంట్రుకలంతటిని కూడా మరి చేసినప్పుడు అతను తన యొక్క కనుదృష్టిని కోల్పోయాడు. ఎందుకంటే వాళ్ళు తీసుకువెళ్ళి అతనిని ఆ యొక్క స్తంభములకు కట్టేశారు కదండి. మరి అలా తిరుగులు విసిరివాడయ్యాడు. చివరిలో పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఇక్కడ మత్తు అనేటువంటిది మనకేమిస్తుంది అంటే కనుక ఒక నొప్పిని తెలియకుండా చేస్తుంది కదా, ఒక స్పర్శ తెలియకుండా చేస్తుంది మనకి. అదే మత్తు అనేటువంటిది మనిషి లక్షణాలు లేకుండా కూడా చేస్తుంది. ప్రియులారా, ఎలాగనో తెలుసా? నెబుకద్నెజరు అన్నాడు దానియేలు గ్రంథములో, తన మేడ మీదకెక్కి, ఇదంతా కూడా నేను కట్టించిన పట్టణము కాదా అని అనుకున్నాడు. ఏ మత్తు? ఆ మత్తు గర్వం అనేటువంటి మత్తు. ప్రియులారా, అధికారం అనేటువంటి మత్తు. మరి అతను ఏమయ్యాడో మనందరికీ తెలుసు. 7 సంవత్సరాల వరకు కూడా పశువుల వలె అతను గడ్డి మేయుటకు అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. ప్రియులారా, అదేవిధంగా మరి ఆర్థికపరమైనటువంటి మత్తు. ప్రపంచంలోనే అతని అంత జ్ఞాని లేడు అన్నాడు దేవుడు. చాలా చిన్న వయసులోనే అతనికి గొప్ప బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని అందజేశాడు. సకల సంపదలు అతనికి ఇచ్చాడు. ఇతని అంత ధనవంతుడు లేడు, ఇతని అంత గుణవంతుడు, జ్ఞానవంతుడు లేరు అనుకున్నారు ప్రియులారా. కానీ అదే వ్యక్తి ఏమయ్యాడు అంటే కనుక మరి ఫరో కుమార్తెలను పెళ్లి చేసుకొని, వేరే వారిని పెళ్లి చేసుకొని, అతను చివరికి దేవతలకు, విగ్రహాలకు నమస్కరించునంత మత్తులోకి అతను వెళ్ళిపోయాడు. ప్రియులారా, తన విశ్వాసాన్ని అతను కాపాడుకోలేకపోయాడు. ప్రియులారా, అది ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి మత్తు. మరి సౌలు గారు గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథంలో అతనిది అధికార మత్తు. మొట్టమొదటి ఇశ్రాయేలు రాజుగా దేవుడు నన్ను అభిషేకించాడు, ఆ విషయాన్ని మర్చిపోయాడు అతను. నా ఇష్టానుసారముగా అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమన్నప్పుడు కొన్ని ఎద్దులు, కొన్ని బలమైనటువంటి క్రొవ్విన వాటిని తీసుకొచ్చి, నేను దేవుని కోసమే వీటిని, దేవుడు ఏం చెప్పాడో అది మనం చేయాలి, మన సొంత ఆలోచనలు చేయకూడదు. మానవుని హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయి, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరము. ప్రియులారా, ఇదిగో మీరు బలులను అర్పించుకుంటే ఆ ఆజ్ఞలు మీరు గైకొనాలి అని చెప్తున్నారు. ప్రియులారా, నా మాట వినుట శ్రేష్టము, మీరు క్రొవ్విన మా పశువులను అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టము అని చెప్తున్నారు. ప్రియులారా, మరి ఈ విధంగా కొన్ని మత్తులను గురించి చూసాము. మీరు నన్ను క్షమిస్తే నేను ఒక మాట చెప్తాను, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా మనమందరము కూడా మత్తులమే. ఏ విషయంలో చెప్తారా? మనందరము కూడా మత్తులమే. ఎప్పుడు అంటే సీరియల్స్ చూసే విషయంలో. నేను చూడండి సీరియల్స్, ఇంకా వేరే ఉన్నాయి వస్తాను. సీరియల్స్ చూసే విషయంలో మైమర్చిపోతాం మనం. దేవుడు నన్ను అల్లరితో కూడిన ఆటపాటలు చూడొద్దన్నాడు కదా, మర్చిపోయాం. మనకు స్పర్శ తెలియటల్లా. మన హృదయానికి రక్షణ అనేటువంటిది కొద్దిసేపు తీసి పక్కన పెట్టాం. మత్తులమా కాదా? సినిమాలు చూస్తాం. మత్తులమా కాదా? మత్తులమే కదా. మరి ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే ముచ్చట్లు ఆడుకునే విషయంలో అందరము మత్తులమే. దేవుడు ఏమంటాడంటే, మీరు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి తేజస్ సంబంధమైన ఉపకరణములను ధరించుకునుడి అంటారు. మేమైతే వాటన్నిటినీ పక్కన పెట్టి వేరే వాళ్ళని గురించి నేను తప్పు అని చెప్పడం లేదు. ఒక సహోదరి సమస్యను తెలుసుకున్నప్పుడు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను తెలుసుకున్నప్పుడు, సంఘంలో కానీ నీ పర్సనల్గా కానీ నువ్వు ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేసావా? అయ్యా, ఆ అత్త కోడలికి ఇద్దరికి పడ్డం లేదంటయ్యా, ఆ అల్లుడికి ఆ కూతురికి బాగలేదంటయ్యా, ఫలనామకి పిల్లలు లేదంటయ్యా, ఇలా ప్రార్థన చేసావా? ప్రార్థిస్తే నిజంగా నువ్వు క్రీస్తు బిడ్డవే. ప్రార్థించకపోతే నువ్వు ఎన్నన్నా చెయ్యి, పరిసయ్యుని వలె నువ్వు పరాయి వాడవే. ఎందుకో చెప్పనా? క్రీస్తు మనసు అంటే అది ప్రేమించే మనసు. ప్రియులారా, మన హృదయాలు నిజంగా గుండె మీద చేసుకొని చెప్దాం మనం. ఎదుటి వాడికి మేలు జరిగింది అంటే మన మనసు భగభగలాడుతుంది. ఎదుటి వానికి కీడు జరిగిందంటే మనసు సంతోషిస్తుంది, పైకి మాత్రం అయ్యో అంటాం. ఇది నేను దేవుని సన్నిధానంలో ఉండి చెప్తున్నాను, నా వ్యక్తిగతమైనటువంటి ఇది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. ఇది హ్యూమన్ నేచర్ అంతే. ఎందుకంటే మనలో అంతర్లీనంగా సాతాను ఆత్మ ఉంటుంది ప్రియులారా.
మనము పైకి అది ముసుగు ధరించుకున్నటువంటి ఆ వెలుగు దూత వలె మనం ఏం చేస్తూ ఉంటామంటే పైకి అంతా కూడా ఈ క్షణంలో చెప్పండి, ఎవరన్నా ప్రభు రాకడకు మనం సిద్ధంగా ఉన్నామా? నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అంటాను నేను. మీ సమస్యలు మీకుంటాయి, మరి ప్రభువుకు మనం సిద్ధపడినట్లేనా? దేవుడే చూసుకుంటాడు నా పిల్లల్ని అని నేను నిజంగా మనస్ఫూర్తిగా ఈ క్షణంలో సిద్ధపడి ఉంటే నేను దేవుని బిడ్డని. మనము ఎదుటివారిని తృప్తిపరిచేటువంటి ప్రసంగాలు కాదు ప్రియులారా. పౌలు భక్తుడు ఉన్నట్లుగా వారి మంచిని మెచ్చుకుంటున్నాడు, లోపాలను చెప్తూ ఉన్నాడు, వివిధ సంఘాల వాళ్ళకి ఎలా ఉండాలో కూడా ఆయన చెప్తున్నాడు ప్రియులారా. ఈ మత్తుని మనం వదిలించుకుందాము. ఎందుకు ఈ సందర్భాలలో మనము మత్తులము అంటున్నామంటే కనుక, మరి ఆ మాటలు దేవుడు చేయవద్దు అని చెప్పాడు మనతో. చెప్పినప్పుడు మనము అవి పట్టించుకోకుండా ఈ లోక సంబంధంగా ఉంటున్నామంటే మన మనసుకు మత్తెక్కిందా లేదా? మన ఆలోచనలకు మత్తెక్కిందా లేదా? కాబట్టి మనమైతే అలాగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి మరి ఇంకా 8వ వచనంలోనండి, ఇక్కడ విశ్వాస ప్రేమలు అనేటువంటి కవచము, మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్థానమును ధరించుకుందాము. ఇది మనము బుద్ధిగల కన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఇంక్లూడింగ్ ఇది కూడా చేద్దామండి. ఇప్పుడు మనం మత్తయి సువార్తలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము పరలోక రాజ్యమును గురించి వ్రాయబడి ఉంది ప్రియులారా. మరి ప్రభువారు మొట్టమొదటిగా పరలోక రాజ్యపు పోలికని ఇక్కడే చెప్పారా? ఇంక ముందు కూడా చెప్పుంటారా? ఇక్కడే చెప్పారా? 13వ అధ్యాయంలో కూడా చెప్పారు ప్రియులారా. వివిధమైనటువంటి ఉపమానాలను బోధించారు ప్రియులారా. ఒక మనుష్యుడు తీసుకొని తన పొలములో విత్తనము విత్తినటువంటి ఒక మంచి విత్తనాన్ని అతను విత్తాడంట ప్రియులారా. అయితే కొంతకాలమైన తర్వాత వాళ్ళ సేవకులు వచ్చి ఏం చెప్తున్నారంటే, గోధుమలు బాగున్నాయి, మధ్యలో మాకు గురుగులు కనపడుతున్నాయి, అవి ఎక్కడి నుండి వచ్చాయి అన్నప్పుడు, ఇది శత్రువు చేసినటువంటి పని. అయ్యా, మరి ఆ రెండింటిని కూడా మేము మరి గురుగులను పెరికివేయిద్దుమా? వద్దు వద్దు, రెండింటిని ఎదగనివ్వండి. ఆ కోతకాలమందు గోధుమలను కొట్టులో పెట్టండి, ఈ యొక్క గురుగులను కాల్చివేయండి అని చెప్పేసి చెప్తారు ప్రియులారా. అదేవిధంగా ఒక స్త్రీ తీసుకొని 3 కుంచముల పిండిలో పెట్టినటువంటి పుల్లని పిండిని గురించి కూడా చెప్తారు ప్రియులారా. మరి నా ఒక మంచి ముత్యములను వెదకుచున్నటువంటి ఒక వర్తకుని పోలి ఉన్నది పరలోక రాజ్యం అని చెప్తారు ప్రియులారా. వివిధమైనటువంటి ఉపమానాలు చెప్పారు. అదేవిధంగా మంచి చేపలు చెడ్డ వాటిని బయటకు విసిరేసి మంచి చేపలను గంపలో పెట్టుకున్నటువంటి విధానము, ఇలా మనకు పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వివిధ ఉపమానాలు చెప్పారు ప్రియులారా. ఒక కుమారునికి విందు చేయాలి, పెండ్లి చేయాలి అని ఆశించినటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఆ పిలువబడిన వారిని పిలుచుకురావడానికి, ఏర్పరచబడిన వారిని పిలుచుకురావడానికి తన సేవకులను పంపిస్తారు, విందుకు పిలువబడిన వారిని. వెళ్ళినప్పుడు ఒకతను అన్నాడు, నేను ఎడ్లు కొనడానికి వెళ్తున్నాను, నేను ఒక స్త్రీని పెండ్లి చేసుకున్నాను, నేను ఒక పొలము కొనడానికి వెళ్తున్నాను. వివిధమైనటువంటి కారణాలను చెప్పారు ప్రియారా. రాజుగారికి కోపం వచ్చి ఏం చేశారు? ఆ వీధుల్లో కనపడే వాళ్ళందరినీ కూడా తీసుకురమ్మన్నారు. వీధుల్లో కనపడే వాళ్ళని తీసుకురమ్మన్నారు, కానీ రాజుగారు పిలిచారు కదా అని ఎలా పడితే అలా వెళ్తామా? ఎలా వెళ్ళం కదా. మరి ఆ పెండ్లి విందు జరుగుతూ ఉన్నప్పుడు ఆ రాజుగారు పరిశీలనకు వచ్చినప్పుడు అక్కడ ఒకడు పెండ్లి వస్త్రము లేకుండా కనిపించాడు ప్రియులారా. సహోదరుడా, స్నేహితుడా, ఎందుకు నువ్వు పెండ్లి వస్త్రము లేక వచ్చావు అన్నప్పుడు ఏం సమాధానం చెప్పలేడు అతను. వెంటనే ఇతనిని తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అన్నారు ప్రియులారా. మరి నేను ఈ పరలోక రాజ్యాన్ని గురించి ఇన్ని ఉపమానాలు చెప్పారు కదా, ఈ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను గురించి కూడా మరి ఒక మంచి ఉపమానం ప్రియులారా. ఇది ప్రతి ఒక్కరికి కూడా సంబంధించింది. మనము ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజులో ఉన్నాం కాబట్టి మన స్త్రీలను ఆపాదించుకుంటూ నేర్చుకుందాము. అయితే మొట్టమొదటిగా వ్రాయబడి ఉంటుంది, పరలోక రాజ్యము ఎలా ఉంటుందంటే, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇందులో మరి 10 మంది కన్యకలలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అంట. మరి బుద్ధి కలవారు, బుద్ధి లేనివారు. బుద్ధి అంటే ఏంటో ఎవరైనా చెప్తారా అండి? బుద్ధి లేనిదానా, బుద్ధి లేనివాడా అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. బుద్ధి అంటే బుద్ధి లేదా అంటాం. అంటే ఏంటి బుద్ధి అంటే? జ్ఞానము అంటే బుద్ధి, జ్ఞానము. సరే,
ఒక తెలివి, ఒక వివేకము, మన మాటల్లోనే ఒక పనిని చేయగలిగేటువంటి సామర్థ్యము, ఏదైనా వినినప్పుడు దానిని అనుసరించి చేయాలనేటువంటి ఆ సమాచారాన్ని తెలుసుకున్నప్పుడు దాని ప్రకారం నేను ఫాలో అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, ఇదంతా కూడా బుద్ధి అనబడుతుంది కదా ప్రియులారా. మరి ఈ బుద్ధి కలవారు, బుద్ధి లేనివారు, ప్రభువారు మరి బుద్ధి లేని వారిని బుద్ధిహీనులనే కదా అంటాము. మరి బుద్ధిహీనులు అని ఎవరిని గురించి అంటున్నారు? నేను పావుగంటలో ముగిస్తానండి, ఎందుకంటే త్వరపడుతున్నాం కాబట్టి. అన్ని చెప్పలేదు పాస్టర్ గారు వాళ్ళు, అయినా నేను పావుగంటలో ముగిస్తాను. బుద్ధిహీనులు, బుద్ధిహీనులు ఎవరు? సిద్ధపాటు జ్ఞానము లేనివారు. ఇదే మనకు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, కీర్తనలు గ్రంథము 14వ అధ్యాయము, అదేవిధంగా 14వ అధ్యాయం 1వ వచనము, కీర్తనలు గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనము కూడా మనకేం తెలియజేస్తుందో చదువుదాం ప్రియులారా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. దేవుడు లేడు అనుకునే వాళ్ళు ఎవరు? బుద్ధిహీనులు. మనందరం కూడా బుద్ధిమంతులమే, ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నమ్మబట్టే కదా దేవుని సన్నిధానానికి వచ్చాము కదా. దేవుడు లేడు అనేటువంటి వాడు బుద్ధిహీనుడు ప్రియులారా. ఈ యొక్క మాట మనకు నిర్గమకాండములో 5వ అధ్యాయములో అనుకుంటాను, అక్కడ ఫరో ఏమంటాడో తెలుసా? మోషే వెళ్ళాడు దేవుని మాట విని, అయ్యా నా ప్రజలను పంపించు, నా దేవునిని నేను సేవించాలి, అక్కడ మేము బలులు అర్పించాలి, మా దేవునికి మేము ఆరాధించుకోవాలి అన్నప్పుడు అక్కడ ఫరో పలికిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని మాట్లాడతాడు అక్కడ ఫరో. అతని దృష్టిలో దేవుడు లేడు. ఎవరు దేవుడు ఎవరు అని అడుగుతున్నాడు ప్రియులారా. కానీ దేవుడు మోషేతో ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి. ఆయన ఉన్నాడు ప్రియులారా, నిన్న నేడు నిరంతరము, అల్ఫా ఒమేగా, ఆది అంతం ఆయనే ప్రియులారా. మరి ఆయన ఎవడు అని అడుగుతున్నాడు ఫరో. మరి 14వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుందో తెలుసా? ఫరో యొక్క సర్వసేన కూడా ఎర్ర సముద్రములో మునిగిపోయారంట. మరి తెల్లవారిన తర్వాత ఐగుప్తీయుల యొక్క చచ్చిన శవాలను ఇశ్రాయేలీలు సముద్రం యొక్క తీరములో చూశారంట ప్రియులారా. దేవుడు మహాశక్తిమంతుడు. పగ తీర్చుట నా పని, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను, నువ్వు వదిలేసేయి. మనకెవరి మీద ఆయాసం ఉన్నా కానీ, ప్రభువా నాకు ఈ ఆయాసం ఉంది, నాకు ఈ అమ్మాయి అన్న మాట వల్ల నాకు బాధ వేసింది, దేవునికి చెప్పు, తగిన సమయంలో ఆయన తగిన తీర్పిస్తాడు ప్రియులారా. అలా అతను దేవుడు లేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అదే రీతిగా మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభువారు, క్షమించండి 7వ అధ్యాయము అనుకుంటాను, 7వ అధ్యాయము 26వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్తూ ఉన్నారు. ఏమనంటే, ఎవడైతే నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని వారిని పోలి ఉంటాడు. కానీ నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు కూడా ఎలాంటి వాడంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అని చెప్తున్నారు ప్రియులారా. ఇవి దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటలు. బుద్ధిహీనులు ఎవరో మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులారా. నాకు వెంటనే దేవుడు జ్ఞాపకం చేశాడు, ఏలీ కుమారులని జ్ఞాపకం చేశాడు ప్రియులారా. ఒక యాజకుడు, ఒక గొప్ప యాజకుడు ఏలీ. మరి అలాంటి గొప్పవాని కడుపున పుట్టినటువంటి ఏలీ కుమారులు, ఏలీ తర్వాత ఎవరండి న్యాయాధిపతి యాజకుడు ఎవరయ్యారు? సమూయేలు. ఎందుకు అయ్యాడు? ఆయన కుమారులు ఉన్నారు కదా, హోఫ్ని ఉన్నాడు, ఫీనెహాసులు, వీళ్ళు ఎందుకు ఏమయ్యారు అని ఆలోచిస్తే, ఒక యాజకుని బిడ్డలుగా వాళ్ళు ఆ యాజకుని చేసేటువంటివన్నీ కూడా చూసుంటారుగా, అన్ని కళ్ళతో చూసుంటారు, చెవులతో వినుంటారు, ఆయన వెనికిడితే వెళ్ళుంటారుగా. కానీ వాళ్ళ హృదయాలు ఏమయ్యాయో తెలుసా? వాళ్ళంట ఆ ప్రజల దగ్గర పీడించడం మొదలుపెట్టారు. 3 కొంకులో కలిగినటువంటి ఆ చువ్వతో వాళ్ళు ఆ గూనెలో కానీ, తపాలలో కానీ, కుండలో కానీ మాంసంని అలా గుచ్చి ఎంత వస్తే అంత తీసుకునేవాళ్ళు. అది సరిపోక కొన్ని రోజులకి ఏం చేస్తున్నారు, మాకు ఉడికించిన మాంసం వద్దు, పచ్చి మాంసమే మా యాజకులకు కావాలని ఆ యొక్క సేవకులను పంపించినప్పుడు ప్రజలు వారి ప్రవర్తన వలన విసిగి ఏమయ్యారంట, అసలు మేము ఈ నైవేద్యాలు అర్పించము, ఈ బలులు అర్పించమని విసిగిపోయారంట ప్రియులారా. యెహోవా దృష్టికి ఏలీ కుమారుల పాపము బహు గొప్పదాయెను అని వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. వాళ్ళు
బుద్ధిహీనులా బుద్ధిమంతులా? బుద్ధిహీనులు ప్రియులారా. ఇలాగ బుద్ధిహీనత అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు దేవుడు లేడు అనుకుంటారు. వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాటను వినరు, విన్నా చేయరు ప్రియులారా. అలా బుద్ధిహీనత ఉంటుంది. ఇంకా బుద్ధిహీనుడు ఏం చేస్తాడో తెలుసా? వాడు నిర్భయంగా ఉంటాడు ప్రియులారా. ఎంత నిర్భయంగా అతను తిరుగుతూ ఉంటాడు అంటే కనుక, మరి ఇంకా తన పొరుగువానిని తృణీకరించువాడు కూడా బుద్ధిహీనుడే ప్రియులారా. వ్యర్థమైన వాటిని, ఇవన్నీ మీకు సామెతల గ్రంథంలో కనపడతాయండి, తర్వాత చదువుకోండి. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు కూడా బుద్ధిహీనుడని వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. ఇక్కడ వ్యర్థమైన వాటిని అనుసరించుట అంటే ఏంటండి అని మనము ఆలోచించినప్పుడు ఒక ఉదాహరణ కనపడుతున్నారు మనకు. సౌలు మహారాజు ఏం చేశాడంటే, అమాలేకీయులతో యుద్ధము చేసేటువంటి క్రమములో అతనికి దేవుని నుండి ఎలాంటి మాట వినిపించటం లేదు. ప్రతిదీ దేవుడు చెప్తాడు, మీరు ఇలా వెళ్ళండి, ఇలా యుద్ధం చేయండి, నేను మీకు విజయాన్ని ఇస్తాను, నేను మీకు ముందు నడుస్తాను, వాళ్ళు పారిపోతారని ప్రతి ఒక్కటి కూడా అలా పసిపాపను నడిపించుకుంటూ వచ్చినట్టుగా ఇశ్రాయేలుల లాగానే సౌలు కూడా చాలా నడిపించాడు ప్రియులారా. కానీ ఎప్పుడైతే మరి ఆ యొక్క సమూయేలు దేవుని మాటను సౌలు వినడం మానివేశాడో, సమూయేలు ప్రవక్త చనిపోయాడో, ఇప్పుడు ఇతనికి దిక్కు దోచడం లేదు, దేవుడు మాట్లాడడం లేదు, ప్రవక్తలతో ద్వారా కూడా మాట్లాడడం లేదు. ఏమి చేయాలి అని ఆలోచించినప్పుడు ఒక కర్ణ పిశాచి కలిగినటువంటి స్త్రీ దగ్గరకు అతను వెళ్తాడు ప్రియులారా. వెళ్ళి అక్కడ జోస్యం అడుగుతాడు. అది వ్యర్థమైన వాటిని అనుసరించడము బుద్ధిహీనత, బుద్ధి కలిగినటువంటి తనమా అండి? బుద్ధిహీనత. ఈ విధంగా మరి బుద్ధిహీనత అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. మరి బుద్ధి కలిగిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధి అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు బుద్ధిమంతులు. తన పొరుగువానిని తృణీకరించేవాడు బుద్ధిహీనుడైతే, తన పొరుగువానిని ప్రేమించేవాడు బుద్ధిమంతుడు. నిర్భయముగా వెర్రవేగి తిరిగేటువంటి వాడు బుద్ధిహీనుడైతే, భయభక్తులు కలిగి వణుకుతూ ఉండేవాడు బుద్ధిమంతుడు ప్రియులారా. ఈ విధంగా మరి బుద్ధిహీనతను గురించి, మంతులను గురించి మనము వింటూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ప్రభువా ఎందుకు బుద్ధి గలవారిని, అందరినీ 10 మందిని బుద్ధి గలవారిని ఎంపిక చేసుకోవచ్చుగా, ఎందుకు బుద్ధి లేని వారిని కూడా ఎంపిక చేసుకున్నారు? ఒక మహాఘట్టం అది, పెండ్లి కుమారుడు అంటే అది మహాఘట్టం. ఆ సమయానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారన్నప్పుడు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం మాట్లాడారంటే, ఆయనంట మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. దేవుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన సృష్టి కదా. వీళ్ళు హిందువులు కాబట్టి మా దేవుని సృష్టి కాదు అనొచ్చా మనం? ఎంతమంది దేవుని ఎరిగి దేవునిలోనికి వచ్చినటువంటి వారు ఎంతమంది హిందూ సహోదరులు సహోదరులు ఉన్నారు కదా. దేవునికి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరు కూడా సువార్త వినాలి, ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలి అని చెప్పేసి వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు ప్రియులారా. ఈ బుద్ధి లేనటువంటి స్త్రీలకి ఒక అవకాశం ఇచ్చాడు, ఇకనైనా వారు సిద్ధపడతారేమో అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏం చేశారు? బుద్ధి గలవారు సిద్ధెలలో నూనె తీసుకువెళ్ళారు, కానీ బుద్ధి లేనివారు నూనెను తీసుకొని పోలేదు. ఒక అవకాశం పోయింది. రెండవ అవకాశం, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట ప్రియులారా. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. రెండవ అవకాశం కదా. ఆయన ఇంకా రావడం లేదో వలే మనం అంటాం, ఇంకా స్టార్ట్ కాలేదు, మనం గబక్కన రెడీ అయ్యేసి వద్దాం, గబక్కన కొంచెం తినేసి వద్దాం, ఏమైనా తాగేసి వద్దాం, ఊరికి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం టైం అయ్యేలోపు అనుకుంటాం. ఆ పెండ్లి కుమారుడు కొంచెం లేట్ అయింది కదా, మరి మన దగ్గర లేదు కదా నూనె, వెళ్ళి తీసుకొద్దామని అనుకున్నారా వాళ్ళు? రెండవ అవకాశాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు ప్రియులారా. ఇలాగ దేవుడు ఏంటంటే అవకాశాలను ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు ప్రియులారా. ఎందుకంటే పరలోక రాజ్య ఉపమానాలలో కూడా అందరూ ఉన్నారు. మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి ప్రియులారా. పెండ్లి వస్త్రాలు ధరించుకున్న వారు ఉన్నారు, ధరించుకోని వారు కూడా ఉన్నారు ప్రియులారా. ఈ విధంగా మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు ఏం చేశారు? దూరము చేసుకున్నారు ప్రియులారా. అయితే మరి ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు బైబిల్ గ్రంథంలో అనేక మంది కనపడుతున్నారు. బుద్ధి లేని కన్యకలు కూడా, కన్యకలు కాదు క్షమించండి, బుద్ధి గల స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు కూడా కనపడుతున్నారు ప్రియులారా. మనకు రాయబడి ఉంటుంది కదా యెజబెలు గురించి. ఆమె బుద్ధి లేనటువంటి స్త్రీ. ఎందుకంటే ఆమె గురించి ఏం రాయబడి ఉంటుంది? మరి నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడు ఎవరు? అహాబు మహారాజు. అయితే
మరి అతను మూతి ముడుచుకొని పండుకున్నాడంట. భార్య వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? ఎందుకు నువ్వు అలాగ మూతి ముడుచుకొని ఉన్నావు అంటే, నాకు నాబోతు ద్రాక్ష తోట కావాలి అయ్యా, మనకి ఇంత సర్వసమృద్ధిగా ఉంది, మనం ఇంత అధికారంలో ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళని మనమే ఆజ్ఞాపిస్తాం కదా, ఆ చిన్న ద్రాక్ష తోట నీకెందుకు? సముదాయించిందా? సముదాయించలేదు. ఎంతమంది మనలో మనము భర్తను మంచి మాటలు చెప్తున్నాం, ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఇంకా 4 పెడతాం కదా, ఇంకా 4 రెచ్చగొట్టేటువంటి మాటలు అంటూ ఉంటాం కదా. ఇక్కడ ఈవిడ కూడా అదే చేసింది. నీకెందుకు, నువ్వు సంతోషంగా ఉండు, లేచి భోజనం చేసి సంతోషంగా ఉండి మనసును సంతోషించు, ఎందుకంటే 2 సాక్షులను పెడతాను నాబోతు మీద, వాళ్ళు చూసుకుంటారు, అబద్ధ సాక్ష్యం చెప్తారన్నప్పుడు వెంటనే అక్కడ దేవుని మాట ఏమొచ్చిందండి? నాబోతు రక్తము ఎక్కడైతే కుక్కలు నాకాయో నీ రక్తాన్ని కూడా అలానే నాకుతాయి అని చెప్పేసి దేవుడు మాట ఇచ్చాడు ప్రియులారా. యెజబెలు ఆ యొక్క ఆ డాబా మీద నుండి, మేడ మీద నుంచి తలకిందులుగా పగిలి తల చచ్చిపోయింది ప్రియులారా. అప్పుడు కుక్కలు వచ్చి తినేసాయి, కుక్కలు వచ్చి ఆవిడ రక్తాన్ని నాకాయి ప్రియులారా. బుద్ధి లేని స్త్రీ ప్రియులారా. ఇలాగా యెజబెలు, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత తన్ను తాను అమ్ముకొనినటువంటి ఆహాబు వంటి వాడు దేవుని దృష్టికి ఇంకెవ్వరూ లేరంట ప్రియులారా. బుద్ధి లేనటువంటి స్త్రీ ప్రియులారా. మరి మనం ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా వరకు చెప్పుకోవచ్చు. అనేక మంది స్త్రీలు, మనం హవ్వమ్మని అంటూ ఉంటాము, కానీ ఆవిడే చేసిందని మనం ఇంకా సూపర్ సీనియర్స్ ఆవిడకన్నా కూడా. అది ఆవిడ చాలా అంటాము, అంత నేరం మొత్తం ఆమె మీదకి మోపేస్తాం, మనం అందరం నీతిమంతులైనట్టు కదా. ఆవిడని మించినటువంటి గొప్ప సీనియర్స్ మనం. ఆవిడ కూడా ఏంటంటే, మాతో దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఈ సర్పం వచ్చి చెప్పగానే నేను తినాలి, నా భర్తకి ఇవ్వాలి? బుద్ధి లేనటువంటి స్త్రీ ప్రియులారా. మరి సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా ఆమె జరిగినంత చూస్తూనే ఉంది, లోతు భార్య అంతా చూస్తూనే ఉంది. వాళ్ళ తడవలాటము, చీకటి కమ్మ చేయడము, వాళ్ళ లోపల నుండి దేవదూతలైనటువంటి వారు మీ అల్లుళ్ళని తీసుకురండి, మీ కూతుళ్ళని తీసుకురండి, నీ భార్యను తీసుకురండి, మేము తీసుకువెళ్తామని చేయి పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మేము అంత దూరం వెళ్ళలేము, ఇదిగో సోయర్ అనేటువంటి చిన్న నగరం ఊరుంది, ఆ గ్రామానికి మేము వెళ్ళిపోతామంటే దానికి కూడా దేవుడు సరేనన్నాడు. లోతు ఎందుకు రక్షించబడ్డాడు? అబ్రహామును బట్టి దేవుడు అతనిని రక్షించాడు ప్రియులారా. కానీ ఎందుకో తెలియదు, సరైన కారణం మనకు తెలియదు. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. చాలామంది ఏమంటారంటే లోక ఆశ అంటారు. ఎలా అది పొగ ఎలా వస్తుందో, ఎలా మంటల్లో కాలిపోతుందో చూడాలనా, లేకపోతే తన వారు ఇంకెవరైనా ఉన్నారా, తన వస్తువులు ఏమైనా ఉన్నాయా? అది కూడా బుద్ధి లేని తనము ప్రియులారా. ఇలా అనేక మంది బుద్ధి లేనటువంటి స్త్రీలను మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ప్రియులారా. మరి బుద్ధి కలిగినటువంటి స్త్రీలు అంటే మనకు చక్కని ఉదాహరణ మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది ప్రియులారా. ఆమెను చూడగానే నాకు సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో ఒక మాట గుర్తు వస్తుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఎప్పుడు ఆ మాట చదివినా కానీ నాకు అబీగయీలు గుర్తొస్తుంది. ఎందుకు అంటే మరి ఆవిడ గురించి అక్కడ రాయబడింది ఏంటంటే, ఆమె సుబుద్ధి కలదై అని రాయబడి ఉంటుంది ప్రియులారా. పక్కన రూపస్య అని ఉంటుంది, మనకు ఆ మాట వద్దు, సుబుద్ధి కలదై అని ఉంటుంది ప్రియులారా. ఎంత బుద్ధి కలిగినదంటే ఆవిడ, తన భర్త అయిన నాబాలు తన యొక్క గొర్రెల మందలంతటినీ కాపాడినటువంటి దావీదు మరి ఒకానొక సమయంలో తన సేవకులను పంపిస్తాడు, నేను ఇలాగ అంతటినీ కాపాడాను కదా, నాకేమైనా ఇస్తాడేమో నాబాలు నా సేవకులకి, నా పశువులకి అని అతను ఆశపడినప్పుడు అతను ఏమన్నాడు తెలుసా? నేను కానుకలు ఇవ్వడానికి యెష్షయి ఎవడు, దావీదు ఎవడు? పొగరెక్కినటువంటి మాటలు కదా. అలా మాట్లాడినప్పుడు వెంటనే దావీదునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. తన సైన్యంతో రాబోతూ ఉన్నప్పుడు ఈ విషయం వెంటనే అబీగయీలుకు తెలిసింది ప్రియులారా. ఆమె భయపడి ఏం చేసిందో తెలుసా? త్వరగా లేచి 200 రొట్టెలు తీసుకుందంట ప్రియులారా. 2 100 ద్రాక్ష గెలలు తీసుకున్నది, 5 వేచిన మానికల ధాన్యాన్ని తీసుకున్నది ప్రియులారా. మరి అదేవిధంగా ఒక 100 ద్రాక్ష గెలలను తీసుకున్నది ప్రియులారా. 200 అంజూరపు అడలను తీసుకుంటుంది ప్రియులారా. మొత్తాన్ని కూడా తీసుకొని గాడిదల మీద వేయించి ఆ దావీదునకి, మహా ఉగ్రముతో రాబోతున్న దావీదునకు ఎదురుగా వెళ్ళింది ప్రియులారా. ఏమంటుందో తెలుసా? నా ఏలినవాడా, ఈ పాపము నాదని ఎంచుము, ఈ దోషము నాదని ఎంచుము. నా భర్త మోటువాడు, అతని పేరు అతని గుణమును సూచించుచున్నది అయ్యా అని చెప్పేసి అతని కాళ్ళు పట్టుకున్నప్పుడు మృదువైన మాట ఏమైంది? అంత రేజింగ్లో ఉన్నటువంటి దావీదు ఏమైపోయాడు?
అది మనము కూడా రెచ్చగొట్టే వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం కదా. సైలెంట్గా ఉన్నామా ఎప్పుడైనా? ఉండం. ఈ మాట మర్చిపోతాం మనం. అదే చెప్తాడు దేవుడు, నా వాక్య ప్రకారము ప్రవర్తించక, వాక్యమును వినువారయ్యుండి నా వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే మీరు ఎలాంటి వారు? అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకొని అవతలకు వెళ్ళి మర్చిపోయేటువంటి వారిని పోలి ఉన్నారంటాడు ప్రియులారా. ఆ వాక్యము 119వ కీర్తనలో ఏం చెప్తాడు? అయ్యా, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాం. మనందరం ఏం చేస్తాం తెలుసా? ఇది యవనస్తులది కదా, మనకు కాదు. యవనస్తులది కదా అంటాం మనం, మనకు కాదా? కాదా? అవును. కాబట్టి ఆ వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు ఏ పాపము లేనటువంటి, అంటనటువంటి ఒక మంచి పరిమళ తైలము వలె, ఒక పరిశుద్ధ పావురము వలె దేవునికి సువాసన భరితంగా మనము మన జీవితాలు ఉంటాయి ప్రియులారా. అప్పుడు కదా ఆయన ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మీరు బుద్ధిమంతులుగా ప్రకాశిస్తున్నారు అంటాడు ప్రియులారా. కాబట్టి మరి ఈ స్త్రీ ఏమంది? నా ఏలినవాడ ఈ దోషము నాదనించమన్నప్పుడు దావీదు ఎంతగానో మరి తన శాంతం అయిపోయాడు ప్రియులారా. క్రోధాన్ని నుంచి ఆవిడ దగ్గర నుండి అవి తీసుకున్నాడు ప్రియులారా కదండి. ఈవిడ వెళ్ళి ఎప్పుడైతే తన భర్తకి చెప్పిందో ఆ మాట వినిన క్షణములోనే అతని గుండె పగిలిపోయింది. అతను రాతి వలె బిగిసికొని పోయాను అని వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. తర్వాత 10 రోజులకి చనిపోతాడు. అది హఠాత్తుగా నాకేమి ఆడేవాడి వీడేవాడని మాట్లాడాడు, కానీ ఏమైంది? అది ప్రియులారా, అది బుద్ధి కలిగినటువంటి స్త్రీ తర్వాత మంచి జీవితాన్ని పొందింది. అబిగయీలు మంచి జీవితాన్ని పొందింది ప్రియులారా. ఇలా బుద్ధి కలిగినటువంటి మంచి స్త్రీగా ఆవిడ కనపడుతుంది ప్రియులారా. మరి కన్య అయినటువంటి మరియను గురించి మనందరికీ తెలుసు. కన్య అయిన మరియ, నేను ఇలా కన్యకగా ఉండి గర్భవతినైతే దేవదూత వచ్చి నాతో మాట్లాడింది ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు. నన్ను ప్రదానం చేసుకున్న యోసేపుకే తెలియదు. అతనే డౌట్ ఫీల్ అయ్యాడు. ఏమన్నాడు? ఈమెను నేను రహస్యముగా విడనాడతాను అనుకున్నాడు ప్రియులారు. దేవుడు వచ్చి చెప్తే కానీ అతను నమ్మలేకపోయాడు ప్రియులారు. మరి అలాంటిది ఎంత ధైర్యవంతురాలు అనొచ్చామని. ఎందుకంటే ఈ లోకములో అత్యంత భయంకరమైనటువంటి మనిషిని చంపేది ఏదైనా ఉంది అంటే కనుక అది AK-47, ఏ ఆటం బాంబో, ఏ కత్తులో, ఏ విషమో కాదు ప్రియులారా. మనిషి నోట నుండి వచ్చేటువంటి మాట మనిషిని నిలువునా చీల్చేస్తుంది ప్రియులారా. మనిషిని కృంగజేస్తుంది ప్రియులారా. మనిషిని దూరంగా పారిపోయేటట్టు చేస్తుంది ప్రియులారా. కొన్ని సందర్భాల్లో మనిషి చనిపోయేటట్లుగా కూడా నన్ను ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు. పిచ్చెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో గమనిస్తే. మరి ఇంతటి భయంకరమైనటువంటి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు, జాగ్రత్త, నీ నోటి మాటలను బట్టే నీవు తీర్పు నొందుదువు అంటున్నాడు. ఈ నాలుకతోనే నువ్వు అంటావు తండ్రి అని స్తుతిస్తావు, ఈ నాలుకతోనే నీ సహోదరుని కోపడతావు. ఏం ఒక్క జరలో నుంచే తీయని నీరు చేదు నీరు వస్తాయా? ఇదే నాలుకతో నువ్వు ఎలా చెప్తున్నావు? తండ్రిని స్తుతిస్తున్నావు, నీ సహోదరుని ద్వేషిస్తున్నావు, తిడుతున్నావు. అది ఎలా సాధ్యం అని అడుగుతున్నాడు ప్రియుల. ప్రతి దానికి లెక్క ఉంటుంది. ప్రతిదీ కూడా క్షణక్షణము అక్కడ నోట్ చేయబడుతుంది ప్రియులారా. మూమెంట్ రిజిస్టర్లో చేసినట్టు మన అవుట్పుట్ ఏంటి, మన ఇన్పుట్ ఏంటి, ఏదో నేను వచ్చాను, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా అంత అని కన్నీరు కార్చి చేస్తాం. బయటికి వెళ్ళాక అది దేవునికి అవమానం. నిజంగా ఎవరేమన్నా అనుకోని అని దేవుని యందు భయభక్తులు కలిగి మనం వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోనివ్వు. ఆమె దృష్టికి నువ్వు చెడుదానివే అవ్వు, ఏం పర్వాలేదు. దేవుని దృష్టికి నీకు నీతి కిరీటం ఇస్తాడు ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు మంచివాడు అనిపించుకున్నాడా? కుక్కలాగా ఈడ్చివేయబడ్డాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు మంచివాడు అన్నారా? అనలేదు. ఎప్పుడు వరకు అన్నారు? ఆయన చనిపోయిన తర్వాత కూడా శతాధిపతి అన్నాడు ఈయన నిజంగా దేవుని కుమారుడని. కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారు? అధికారుల వద్దకు వెళ్ళి ఆ వంచకుడు తిరిగి లేచాడని ఆ శిష్యులు చనిపోయిన తర్వాత కూడా నమ్మలేదు ప్రియులారా. అలాంటిది ఈ లోకం, అలాంటిది ఈ లోకం. ఆయన ఉన్నప్పుడు పట్టించుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని? ఎవరు పట్టించుకోలేదు కదా. ఉమ్మి వేయించుకో ఆ క్రమం అంతటిలో కూడా మనకు లెంట్ డేస్లో వస్తాయి. అలాంటి క్రమములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నన్ను అంటే అన్నారు, నా మీద ఊస్తే ఊశారు, నన్ను దూషిస్తే దూషించారు, నన్ను తంతే తన్నారు. ఎవరు అంతటి సహనాన్ని చూపిస్తున్నాము? ఆ సహనం లేనప్పుడు ఎంతైనా మనుషులం కదండి. ఒక మాట అంటే ఎట్లా ఊరుకుంటాం? అంటాం. నేను కూడా అంటాను. ఎంత లేదనుకున్నా మేడం, ఒక్క మాట అన్నా మనసుకు తాకిద్ది కదండి అంటాం కదా. కానీ మనము అనుదినము దేవుని యొక్క కృపలో నేర్చుకుంటూ ఉండాలి ప్రియులారా. ఈ విధంగా మరి బుద్ధి కలిగినటువంటి స్త్రీలను మనము ఆదర్శంగా తీసుకోవాలి ప్రియులారా. బుద్ధి లేనటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని వారిని అనుసరించకుండా ఉండాలి ప్రియులారా.
అయితే మరి ఇక్కడ ఈ బుద్ధి కలిగినటువంటి స్త్రీలలో ఉన్నటువంటి ఆ దివిటీలు మన హృదయం అయితే కనుక అందులో పోసినటువంటి నూనె ఏంటో తెలుసా? వాళ్ళు సిద్ధముగా ఉన్నటువంటి నూనె ఏంటో తెలుసా? దేవుని వాక్యం అని, పరిశుద్ధాత్మ శక్తి అని అంటారు. మనలో ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మ శక్తి అంత గొప్ప స్థానానికి వద్దు, కానీ నేనేంటాను దేవుని పక్షంగా అనుదిన ప్రార్థన అంటాను, అనుదిన వాక్య ధ్యానము అంటాను, సత్క్రియలు అంటాను, విధేయత అంటాను, విశ్వాసము అంటాను, ప్రేమ అంటాను, రక్షణ అంటాను, శిరస్త్రాణము అంటాం. నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణం. ఇవన్నీ కూడా ఆ నూనెతో మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి ప్రియులారా. ఆ దివిటీలలో నూనె అనేటువంటిది ఇదే ప్రియులారా. అనుదిన ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడితే, అనుదిన బైబిల్ వాక్య ధ్యానము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు ప్రియులారా. ఆయన చూపించినటువంటి తన శిష్యుల పాదాలు కలిగినటువంటి విధేయత చూపించినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు ప్రియులారా. విశ్వాసము, ప్రేమకి మారుపేరు ఏంటి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారి ప్రియులారా. ఇదిగో నువ్వేమైనా చేయగలవు, నాకు స్వస్థతనివ్వగలవు, రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, నా కుమార్తెను నువ్వు దెయ్యం నుండి వేడిపించగలవు, ఆ కనాను స్త్రీ. ఇలాంటి విశ్వాసము అనేటువంటిది, నా పాపాలు ఈయన క్షమిస్తాడని కన్నీళ్లు ధారగా కార్చి ఆయన పాదాలను కడిగి పవిత్రపరిచి తన పాపాన్నంతటిని పోగొట్టుకొని ఎంతో గొప్ప ధన్యతను పొందినటువంటి స్త్రీ. ఆయన పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా కనిపించినటువంటిది మరియకే ప్రియులారా. మరి ఆ ఈస్టర్ దినము తర్వాతనే మనము స్త్రీల యొక్క ఆదివారంగా కూడుకుంటూ ఉన్నాం ప్రియులారా. మరి అవకాశాన్ని బట్టి, మన సమయాన్ని, పరిస్థితులను బట్టి అటు ఇటు కొంచెము మార్పు చెందుతూ ఉంటుంది ప్రియులారా. దేవుడు అంత ఘనతను స్త్రీలకు ఇచ్చాడు ప్రియులారా. ఇవన్నిటిని కూడా మనం ధరించుకోవాలి అంటే కనుక, ఇవన్నీ మన హృదయంలో ఉండాలి అంటే కనుక మనకేం కావాలి? బుద్ధి కావాలి. ఆ సిద్ధపాటు అన్నీ ఉండాలి అంటే కనుక మనకేం కావాలి? బుద్ధి కావాలి ప్రియులారా. మరి ఈ దేవుడు కూడా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే 7వ వచనంలో చెప్తున్నాడు, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అంటున్నారు. మరి బుద్ధి ఎక్కడ ఉంటుందండి? సూపర్ మార్కెట్లోనా, లేకపోతే పాస్టర్ గారి దగ్గర, ఎవరి దగ్గర ఉంటుంది? పుస్తకాల్లో ఉంటుందా? ఎక్కడా ఉండదు. ఎందుకో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు కదా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని చెప్తున్నాడు ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని చెప్తున్నాడు ప్రియులారా. ప్రభువారి యొద్ద ఆ యొక్క బుద్ధిని మనము సంపాదించుకుందాం ప్రియులారా. అయితే మరి ఈ బుద్ధిని కనుక మనము పొందినట్లయితే అదేం చేస్తుందంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఉంటుంది కదా, అది నీకు ఘనతను తెస్తుందంట, అది నిన్ను హెచ్చిస్తుందంట, అది నీ తలకు అందమైన మాలిక కడుతూ ఉంటుంది ప్రియులారా. చివరగా అది నీకు ప్రకాశమానమైన కిరీటమును ధరింపచేస్తూ ఉంటుందంట ప్రియులారా. ఎలాగనో తెలుసా? అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, ఎవరి గురించి రాయబడి ఉంటుంది? తప్పిపోయినటువంటి కుమారునిగా తిరిగి వచ్చినటువంటి నిజమైన కుమారుడు, చిన్న కుమారుని గురించి రాయబడి ఉంటుంది ప్రియులారా. ఇదిగో నా తండ్రి వద్ద, అక్కడ రాయబడి ఉంటుంది కదా, వాడు దుర్వ్యసనాలకు లోనే స్నేహితులతో దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు, తన డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు, ఏ స్నేహితులు కూడా లేరు ప్రియులారా. పందులను మేపేటు వంటి ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడుతున్నాడు, కానీ వానికి ఏమీ దొరకలేదు. అప్పుడు వానికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది అంటున్నారు ప్రియులారా. ఇక్కడ కూడా ఏంటంటే చాలామంది ఏం రాస్తారంటే, ఏదన్నా జరిగితే కానీ వాడికి బుద్ధి రాదురా, వాడి కాళ్ళు విరిగితే కానీ బుద్ధి రాదురా కదా, వాడికి దెబ్బలు పడితే కానీ బుద్ధి రాదురా, వాడికి ఏదైనా ఆరోగ్యం వస్తే కానీ ఎంత గ్రాండ్గా తిరుగుతున్నాడు వీడికి ఏదో ఒకటి జరగాలి, అప్పుడు బుద్ధి వచ్చింది, అప్పుడు కిందకు చూస్తాడు, మన బంధువుల్ని ఫ్రెండ్స్ని పట్టించుకుంటాడు, ఇలా అంటాం కదా. అది అంటే ఒక కష్టం వస్తేనే బుద్ధి వస్తుందంట మనకి. అయితే ఈ కుమారుడు ఏమనుకున్నాడు? అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మందికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ పందులు తినేటువంటి పొట్టుతో నేను నా కడుపు నింపుకొని ఆశపడుతున్నాను, కాబట్టి నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి ఇలా చెప్తాను, తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశాను, కాబట్టి నన్ను క్షమించు ప్రవ్వా. అసలు దేవుడు చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు వస్తారా నా తప్పిపోయిన బిడ్డలు అని చెప్పేసి. నిన్న ఈ విషయమే కొంచెం మా మధ్య డిస్కషన్ వచ్చింది. ఏంటంటే ఏమండి, దేవుడు సెలెక్ట్ చేసుకొని గొప్ప స్థానాల్లో ఉంచిన వాళ్ళందరూ కూడా రాత్రి, ఎక్కడో కాదు రాత్రి, మా మధ్య ఏమొచ్చిందంటే ఇలాగా వీళ్ళు వాళ్ళు అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పా, ఆయన
జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానవంతులను ఎన్నుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎంపిక చేసుకున్నాడు. మరి ఆ రోజుల్లో పేతురు యోహాను తప్ప చేపలు పట్టుకునే వాళ్ళు తప్ప ఎవరు లేరా? ఆయన వచ్చిందే నశించిన వారిని వెదకి రక్షించడానికి. బ్యూటీ పార్లర్స్ అందమైన వాళ్ళ కోసం పెట్టలేదు, అందంగా లేని వాళ్ళ కోసమే పెట్టారు కదా. కానీ అక్కడికి వెళ్ళేది అందరూ ఎవరు? అందమైన వాళ్ళే వెళ్తారు. మనలాంటి వాళ్ళందరూ, మనలాంటి వాళ్ళు కాదులేండి సరే, నాలాంటి వాళ్ళందరూ దూరంగా ఉంటారు. ఓకే, కాబట్టి దేవుడు అందరినీ కూడా ఆ నశించిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, రోగము గలవారికే నేను వైద్యుడిగా ఉంటానన్నాడు ప్రియులారా. మరి వారి కోసం ఆయన చనిపోయాడు ప్రియులారా. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు వచ్చి అలా అడగగానే, తండ్రి అనగానే ఆయన అంత దూరం నుంచి పరుగెత్తి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కుమారుడిని ఏమంటున్నాడు? త్వరగా ఇతనికి స్నానం చేయించి మంచి బట్టలు కట్టి చేతికి ఉంగరం పెట్టి క్రొవ్విన దూడను వధించండి, మనము పండుగ చేసుకుందాము. ఈ తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు, చనిపోయి మరలా బ్రతికాడు అంటున్నాడు ప్రియులారా. ఇలా మనము కూడా చిన్న కుమారునిలాగా మనం ఇంకా ఏవే విషయాలైతే బుద్ధి లేనితనముగా ఉన్నామో మరి అలాంటి బుద్ధి కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలని చెప్పేసి మరి ఆశిస్తూ ఇంకొకసారి ఈ మాటల్ని మనము ఇంటికి వెళ్ళాక కూడా ఒకసారి గుర్తు చేసుకుందాము. ఇక్కడ ఈరోజు వాక్యం కాదు, ప్రతిరోజు వాక్యాన్ని కూడా మీరేం చదువుతున్నారో పక్క వాళ్ళకి చెప్పండి, మీ భర్తకి చెప్పండి. నాకు ఒక అలవాటు ఉంది, చర్చిలో నేను ఏ వాక్యం విన్నా కానీ ఇంటికి వెళ్ళి వినకపోని నేను చెప్తా, ఈరోజు ఏం చెప్పారో తెలుసారా, ఈరోజు ఏం చెప్పారో తెలుసా అయ్యా అని చెప్పేసి చెప్తా. నువ్వు ఫాలో అవ్వు ముందు అంటాడు నన్ను, నువ్వు ముందు ఫాలో అవ్వు తర్వాత నేను అంటాడు. కాబట్టి చెప్దాం, వినటం చెప్పడం మన వంతు. మరి పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి మరి మనందరము కూడా మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీలులాగా పెండ్లి కుమారుని రాకకై సిద్ధపాటును కలిగి, బుద్ధి అనేటువంటి సిద్ధపాటు, బుద్ధి ఉంటే మిగతావన్నీ వచ్చేస్తాయి ప్రియులారా. మరి మన పెండ్లి కుమారుని ఇందులో పాలు పొందాలని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు తన వినికిడిలో ఫలింపచేయాలని ఆశిస్తూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మరి సంఘస్థులైనటువంటి స్త్రీల సమాజమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ సంఘంలోని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను దేవుని ఎదుట నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.